కాలంలో చూసుకుంటే ఎలా జరిగిందంటారన్న ఇది? మన టీడీపీ ప్రభుత్వం చూసాం, వైసీపీ ప్రభుత్వం చూసాం కదా. ఇప్పుడు ఎట్లా ఉందంటారు మరి ఈ ప్రభుత్వం డెవలప్మెంట్ కానీ? నా పేరు మహమ్మద్ జిలాను. నా స్వగ్రామం సింహాద్పురమే. ప్రజెంట్ నేను దుబాయ్లో ఉంటున్నాను, ఎన్ఆర్ఐని. చాలా సంవత్సరాల తర్వాత మా ఊరికి వచ్చాను. ఊరేనా అన్నట్లుగా గ్రామము చాలా మార్పు జరిగింది. ఎస్పెషల్లీ జగనన్న పాలన గురించి చెప్పుకోవాలంటే ఒకటి వచ్చేసి సంక్షేమం, రెండు విద్య, వైద్యం, తర్వాత అభివృద్ధి. మొదటిగా సంక్షేమం గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మఒడి దగ్గర నుంచి రైతు భరోసాలు, చాలా పథకాలు అందరికీ అందాయి. రెండు, వైద్యం. ఈ రోజుల్లో వైద్యం అనేది వెరీ ఎక్స్పెన్సివ్ థింగ్. ఎక్కడ చూసినా కూడా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మినిమం ఒక డాక్టర్ ఫీజు, ఒక చిన్న సాధారణ కుటుంబం చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా మినిమం 1000 రూపీస్ టు 4000 రూపీస్, 5000 రూపీస్ అవుతుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా. అలాంటి పెద్దగా ఉన్న సమస్యలు వస్తేనక ఒక పేద కుటుంబము ఎలా సర్వైవ్ కాగలరు? రాజశేఖర సార్ గారు మంచి ఉద్దేశంతో ఆరోగ్యశ్రీని మొదలుపెట్టారు. దాని తర్వాత మన జగనన్న దాన్ని 25 లక్షల వరకు తీసుకెళ్లారు. 1000 రూపాయలు దాటితే మొత్తము అన్నీ ఉచితంగా ఉంటాయి. ఇంకొకటి, పేదలు ఆ మెడిసిన్ కూడా పక్కనెక్కడ తీసుకునే కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో అది తీసుకెళ్ళి సచివాలయాల్లో ఏఎన్ఎం గారికి లభిస్తాక ఇంటి వద్దకే డెలివరీస్ ఇస్తున్నారు, డోర్ డెలివరీ. తర్వాత వచ్చేసి విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్స్, ఇలాంటివి ఎప్పుడు మనం చూడలేదు. ఒక జగనన్న పాలనలోనే మనం చూడగలుగుతున్నాం ఇలాంటివన్నీ. ఇంటి దగ్గరికి వచ్చి డాక్టర్లు చెక్ చేయడం, బీపీలు షుగర్లు చెక్ చేయడము, వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడము, ఇది. సో విద్య, ఇంకా తర్వాత వచ్చేసి విద్య గురించి వస్తేనక ప్రైవేటు రంగంలోనే విద్య స్కూల్స్ అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఒక సాధారణ పేద కుటుంబము చదవాలని అందరికీ కోరుకుంటుంది. కానీ స్కూల్స్కు వాళ్ళ తగ్గట్టు ప్రైవేట్ స్కూల్స్లో చదివించే స్తోమత లేదు చాలామంది పేరెంట్స్కు. సో లేదో కొంతమంది ఉండకనో వాళ్ళ స్థాయికి తగ్గట్టు చదివించుకునేవారు. బట్ కాకపోతే జగనన్న వచ్చిన తర్వాత ఆ చిన్నపిల్లలు ఎవరైతే ఇప్పుడు సాధారణ పేద కుటుంబం ఉంటుందో వాళ్ళకి చదివించుకునే స్తోమత లేక పిల్లలను బడులకు బదులు వాళ్ళు పనులు కూడా చేయించుకునేవాళ్ళు. సో వాళ్ళు ఆ డబ్బు కూడా నష్టపోకూడదని చెప్పేసి జగనన్న గారు అమ్మఒడి అనే పథకం తీసుకొచ్చేసి వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చి. ఎందుకంటే ఆ అమ్మఒడి ఇస్తానేది తల్లులకు ఎందుకోసం అంటే వీళ్ళ వల్ల కోల్పోయిన ఉపాధి, పిల్లల వల్ల కోల్పోయిన ఉపాధి మళ్ళీ వీళ్ళు పిల్లలను మళ్ళీ పనులు పంపించకూడదనే మంచి ఉద్దేశంతో జగనన్న గారు అమ్మఒడి అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. సో ఇప్పుడు బడికి వెళ్తున్నాడు స్కూల్కి పిల్లవాడు. ఆ స్కూల్స్కి వెళ్తాక నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, సో బుక్స్, బ్యాగ్స్, సాక్స్, టై, ట్యాబ్స్, ఎవ్రీథింగ్. ఎల్కేజీ టు ఎంబీబీఎస్ you are getting everything is free of cost. Even if you want to go for the abroad, is providing విదేశీ విద్య. సో ఇన్ని విధాలుగా ఏ ప్రభుత్వం చేయలేదు. తర్వాత వచ్చేసి విద్యా, వైద్యం, సంక్షేమం 3 అయిపోయినాయి. 3 వచ్చేసి అభివృద్ధి. చాలామంది అభివృద్ధి జరగలేదు మాటికి ఒక కియా ఒకటి చూపించి ఇది అభివృద్ధి, అందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. లెట్ మీ టెల్ యూ ద డెవలప్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ డిస్కసింగ్ అబౌట్ డెవలప్మెంట్, ఈ అభివృద్ధి కంటే అంటే అసలు అభివృద్ధి పేదరికంలో ఇలానే మొగ్గుతా 4 పెద్ద బిల్డింగ్లు వస్తే మన బ్రతుకులు ఇట్లే ఉంటే అది అభివృద్ధి అవుతుందా? మెయిన్ పేదరికానికి కారణం ఏంటి? ఒకటి వచ్చేసి ఎడ్యుకేషన్ లేకపోవడం, సరిత ఎడ్యుకేషన్ లేకపోవడం. సో పేదరికంలో ఉండడం, వాళ్ళను ఒక ప్రాపర్ వేలో ముందుకు రావడానికి ఈ విద్యా స్కీమ్స్ అన్ని తీసుకొచ్చి పెట్టారనమాట. సో దిస్ ఈజ్ వన్ పార్ట్. సెకండ్, లెట్ మీ కమ్ టు ద యాక్చువల్ డెవలప్మెంట్. కర్నూలు దగ్గర పిన్నాపురం ఆల్మోస్ట్ 26,000 crores ప్రాజెక్ట్, 6,000 megawatts ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్. సో ఎవరైనా కలగన్నారా? ప్రపంచంలో ఎక్కడా లేదు ఇలాంటిది. ద వన్ అండ్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. సెకండ్ మేజర్ అభివృద్ధి ఇంకొకటి, మన ఆంధ్ర రాష్ట్రానికి 1100 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉంది మనకు. మన దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ రిసోర్స్. ఆ రిసోర్స్ను, న్యాచురల్ రిసోర్స్ను యూటిలైజ్ చేసుకుంటూ వాటిని 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 10 షిప్ ల్యాండింగ్ సెంటర్స్. దీనివల్ల ప్రజెంట్ మన ఎక్స్పోర్ట్స్లో డెవలప్మెంట్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ఐటీ. దర్ ఆర్ మెనీ సెక్టర్స్, ఎస్పెషల్లీ లైక్ ఫార్మా తీసుకుంటే కనుక కాకినాడలో బల్క్ డ్రగ్ పార్క్, కడప కొప్పర్తి, ఎన్ని ఐటీ పరిశ్రమలు రాలేదు. వైజాగ్, తర్వాత వైజాగ్లో డేటా సెంటర్.
అభివృద్ధి ఒక ఐటీ రంగం ఒకటే అభివృద్ధి కాదు. ఫార్మాస్యూటిక్స్ ఉన్నాయి, హార్డ్వేర్స్ ఉన్నాయి, న్యాచురల్ రిసోర్స్ తీసుకొనేసి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, లాజిస్టిక్స్, గ్రీన్ ఎకానమీ, బ్లూ ఎకానమీ, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. తర్వాత ఉద్యోగాల గురించి వస్తానుక చాలామంది జగన్ వచ్చిన తర్వాత ఏమి ఇచ్చాడు, ఒక వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చాడు అని మాత్రమే మాట్లాడతారు. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో మొత్తం వచ్చిన ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 35,000 మాత్రమే. 2019 నుంచి 2024 వరకు ఇప్పటి వరకు కేవలం గవర్నమెంట్ ఉద్యోగాలు మాత్రమే 2.5 లక్ష ఉద్యోగాలు వచ్చినాయి మన ప్రభుత్వంలో. దాని గురించి ఉద్యోగాలు నేను చెప్పేది ఎక్సెప్ట్ వాలంటరీస్. ఇందులో ఆల్మోస్ట్ 1 lakh ప్లస్ చేంజ్ ఉద్యోగాలు గ్రామ సచివాలయాలు ఉన్నారు. మీ కళ్ళ ముందరే కనిపిస్తారు కదా, మీరు తిరిగితే ప్రతి ఒక్క గ్రామంలో గ్రామ సచివాలయాలు ఉన్నాయి, మీరు వెళ్ళి చూడండి ఎక్కడైనా సరే, మీ కళ్ళ ముందరే తిరుగుతున్నారు కదా. ఆల్మోస్ట్ 1 lakh జాబ్స్. సో తర్వాత ఎంఎస్ఎంఈ. సో ఇది నేనేదో చెప్పింది మీరేదో నా మాట నమ్మాల్సిన అవసరం లేదు. ఈ గో అండ్ సెర్చ్ ఇన్ ద గూగుల్, యూ గెట్ ఇన్ ద ఈపీఎఫ్ రికార్డ్స్. ఈపీఎఫ్ రికార్డ్స్ ఉన్నాయి కదా. ఈ సంవత్సరంలో 2023 గాను ఆల్మోస్ట్ 18 lakhs న్యూ ట్యాక్స్ పేయర్స్, పేదరికంలో ఉన్న వాళ్ళు, ట్యాక్స్ కట్టలేని వాళ్ళు. సో ఇప్పుడు కట్టుతున్నారంటే ఏంది, దే కమ్అట్ ఫ్రమ్ ద ప్రావర్టీ కదా. సో దిస్ ఇస్ నాట్ ఏ డెవలప్మెంట్. ఒక అభివృద్ధి చెందిన దేశం ఏదైనా సరే తీసుకుంటే ఫస్ట్ కావాల్సింది విద్యా, వైద్యం, తర్వాత వచ్చేసి ఎంప్లాయ్మెంట్. సో విద్యా వైద్యంలో మనం చెప్పాల్సిన అవసరం, నాడు నేడు కింద 14,000 స్కూల్స్ మారినాయి. వైద్య రంగంలో ఒకప్పుడు 2019కి ముందు ఎలకలు కుట్టి పిల్లలు చనిపోయిన రోజులు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్లో వెళ్ళి చూడండి ఈరోజు సదుపాయాలు ఎలా ఉన్నాయి మీకు తెలుస్తుంది. సో బురద చల్లాలంటే కనుక ఎంత చల్లొచ్చు. సో దట్ ఈస్ నాట్ ద థింగ్. చంద్రబాబు గారి ప్రభుత్వం ఆయన కూడా చేశారు, నేను కాదనట్లేదు. బట్ ద రేషియో ఆఫ్ ద డెవలప్మెంట్ యూ హ్యావ్ టు కన్సిడర్. మెడికల్ కాలేజ్, ఎస్పెషల్లీ 17 మెడికల్ కాలేజ్లు మనకు మొత్తము 2019 వరకు 4 మెడికల్ కాలేజ్ మాత్రమే ఉండేవి. ఈ రోజు ఎన్ని ఉన్నాయండి? ఆల్మోస్ట్ 17 మెడికల్ కాలేజెస్ ఓన్లీ జగనన్న గారి ప్రభుత్వంలోనే. ఇదొకటి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఏ పరిపాలన చేసి ఏ ముఖ్యమంత్రి అయినా సరే రెవెన్యూ జనరేషన్కి కీ సెక్టర్స్ అనేది ఐడెంటిఫై చేయాలి. సో ఎస్పెషల్లీ జగనన్న గారు చేసినది ఏంటంటే, మనకుండే న్యాచురల్ రిసోర్సెస్ ఏంటి, సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతం, ఒకటి లాజిస్టిక్స్, ఇవన్నీ మనం ఎక్స్పోర్ట్స్ అండి. ఇప్పుడు దుబాయ్ ఉంది, అంత డెవలప్మెంట్ కారణం ఏంటి? సో బికమ్ ఇస్ సెంట్రల్ హబ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ కు. సో దిస్ ఈస్ వాట్ ఈస్ విజన్. అదే కదా విజన్ అనేది. ఈ రోజు ఏదో ప్లాన్ చేసి రేపటి వరకు కావడం కదా విజన్ అంటే. ప్రీ ప్లాన్. ఇప్పుడు తర్వాత వచ్చేసి పథకాల గురించి మాట్లాడుతున్నారు. పథకాలు వాళ్ళకి రాలేదు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సిస్టమ్, నెవర్ బిఫోర్. 300 నిజమైన అర్హులకు మాత్రమే అందిస్తూ అందరికీ పథకాలు పంచిపెడుతున్నారంటున్నారు. పంచిపెట్టడం లేదు. దర్ గివింగ్ ద ఎంకరేజ్మెంట్ ఫర్ ద పూర్ టు కమ్అట్ ఫ్రమ్ ద ప్రావర్టీ. దిస్ ఈస్ వాట్ హీ డిడ్. ఒకటి ఎడ్యుకేషన్గా తీసుకొచ్చాడు, సంక్షేమం చేశాడు. సంక్షేమాలు అందరికీ పంచలేదు కదా. ఈయన పంచేటప్పుడు, జగనన్న గారు చేసేప్పుడు మాత్రం అందరూ శ్రీలంక అవుతుంది అదని గగ్గోలు పెట్టారు. ఇప్పుడు ఈయన మేనిఫెస్టో సూపర్ 6 అని వస్తున్నారు కదా, 3 పిల్లలకి ఇస్తా అంటారు. నవ్ ఇట్ నాట్ బికమ్ ఏ శ్రీలంక. కెన్ ఎనీబడి ఆన్సర్ ఫర్ దిస్? ఓకే అన్న, ఈ ప్రభుత్వం నుంచి కరోనా టైంలో ఎట్లా సాయం పొందారు జనాలందరూ? కరోనా గురించి చెప్పాలంటే, నేను విదేశాల్లో ఉన్నాను, ఆ కష్టాలనే నాకు తెలుసు. ఒక్క టెస్ట్ చేసుకోవాలంటేనే మేము దాదాపు 3,000 నుంచి 4,000 రూపాయలు స్పెండ్ చేసి మేము చేసుకుని వెయిట్ చేసేవాళ్ళం. 2 సంవత్సరాలు ప్రపంచం అంతా అతలాకుతలమైంది. ఇట్స్ ఎ వరల్డ్ పాండమిక్. ఇట్స్ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఇట్స్ వరల్డ్ వైడ్ పాండమిక్. ప్రజలందరికీ తెలుసు అది. ఆ 2 సంవత్సరాల కాలంలో ₹1 కూడా మీరు డబ్బు పెట్టకోకుండా ప్రతి ఇంటికి, ప్రతి వారము, ప్రతి వాలంటీర్ మీ ఇంటికి వచ్చి మీకు పాజిటివ్ అని తెలిస్తే నెగిటివ్ వచ్చేంత వరకు మీకు టెస్టులు చేసి మెడిసిన్ అందించి ఇంత చేసినారు. ఏ ప్రభుత్వము ఎక్కడా చేయలేదు. ప్రతి ఒక్కరు, ఎస్పెషల్లీ డబ్బులు ఉన్న వాళ్ళు 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టుకొని చేసుకోగలరండి. పేదవాళ్ళు అట్లండి. దయచేసి నేనేమంటా అంటే, మనం ఒక కేటగిరీలో ఉంటామండి. సో వీఆర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ అని చెప్పేసి వీ ఆల్వేస్ షుడ్ నాట్ థింక్ అబౌట్ ఓన్లీ అవర్ సెల్ఫ్. వీ షుడ్ హ్యావ్ టు థింక్ అబౌట్ అవర్, మన కింద వాళ్ళని చూడాలి కదా. పేదల కోసం చేస్తా అంటాను, మీరు ఎందుకు ఇలా బురద వెళ్తారో నాకైతే అర్థం కాలేదు. ఎస్పెషల్లీ కరోనా టైంలో WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ అప్రిషియేట్ టు ద వాలంటరీ సిస్టమ్ అండ్ ద గవర్నెన్స్ వాస్ డన్ బై ద జగన్మోహన్ రెడ్డి గారు. ప్రపంచంలో ఏ గవర్నమెంట్ ఎవరు ఇంత పబ్లిక్ కేర్ తీసుకోలేదు. కరోనాతో పాటు కిడ్నీ బాధిత సమస్యలు పలాస, శ్రీకాకుళం ప్రాంతంలో, ఉద్దానం అనే ప్రాంతంలో గత ఆల్మోస్ట్ 50 years నుంచి జనాలు సఫర్ అవుతున్నారు కిడ్నీ సమస్యల నుంచి. ఒక కిడ్నీ సమస్య వస్తే, ఒక కిడ్నీ రీప్లేస్మెంట్ చేయాలంటే ఆల్మోస్ట్ 10 lakhs to 20 lakhs రూపీస్ ఎక్స్పెండిచర్ అయ్యేది. అది
సో కిడ్నీ డయాలసిస్ చేయాలని ఎంత ఖర్చుతో కూడుకున్న పని. ఇలాంటి సమస్య మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళంలో గత 50 సంవత్సరాల నుంచి ఉంది. ఎవరు దానికి శాశ్వత పరిష్కారం ఇంతవరకు చూపలేదు. ఒక్క జగనన్న మాత్రమే వచ్చి చేశారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వచ్చారు, కానీ బోర్లు వేసి దానికి వాటర్ ఇచ్చారు, కానీ అక్కడ మూల కారణం ఏమింది అసలు ఆ కిడ్నీ సమస్య రావడానికి? సో వాటర్ ఆ ప్రాంతంలోనే కలుషితమైన వాటర్ ఉండడం వల్ల వాళ్ళ కిడ్నీ సమస్యలు చిన్న చిన్న పిల్లలండి ఆల్మోస్ట్ 4,000 మంది చనిపోయినారు. 110 గ్రామాలు, దాదాపు 12 లక్షల మంది జనాభా. బాగా వినాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, 112 గ్రామాలు, దాదాపు 10 నుంచి 12 లక్షల మంది జనాభా సఫర్ అవుతున్న. ప్రతి ఇంటిలోనూ ఒక కిడ్నీ సమస్య ఉంది. అలాంటి వాటికి శాశ్వత పరిష్కారం చూపిస్తూ దాదాపు 800 కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్పెషల్లీ ఈ వాటర్ కోసం వచ్చేసి ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్ ఆఫ్ వాటర్ పైప్ లైన్స్ వేసి మంచినీటిని తీసుకొచ్చేసి ఆ ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ లెవెల్స్ కనుక్కునే కోసం, ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి ఒక కిడ్నీ రీసెర్చ్ సెంటర్, తర్వాత వచ్చేసి 200 బెడెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇదంతా ఒక ఎత్తు కనుక కిడ్నీ పేషెంట్స్ డయాలసిస్కి వెళ్ళాలంటే కష్టమవుతుంది కాబట్టి ఆ డయాలసిస్ పేషెంట్స్ కూడా మంత్లీ ఎక్స్గ్రేషియా మీద కొద్దిగా అమౌంట్ ఇస్తూ వారు ది క్యానాట్ అఫోర్డ్ ఏ ట్రాన్స్పోర్టేషన్ వితౌట్ ఎనీ ఎవరు సాయం లేకుండా వెళ్ళలేరు. అలాంటి వారిని కూడా అంబులెన్స్తో ఇంటిగ్రేట్ చేసి అంబులెన్స్ వచ్చి పిలిచికెళ్ళి వాళ్ళకు కిడ్నీ డయాలసిస్ చేయించి మళ్ళీ ఇంటి దగ్గర వదులుతుంది. వాళ్ళకి అయ్యే ఎక్స్పెండిచర్ని ఇస్తాను. అసలు దీని గురించి టీవీ 9లో ఒక లెంతీ ప్రోగ్రామ్ 19 minutes ఆఫ్ ప్రోగ్రామ్ వచ్చింది బుల్లెట్ రిపోర్ట్లో. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దయచేసి చూడండి, ఎందుకంటే ఇది మానవతా దృక్పథంతో చూడాల్సిన విషయము. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు అవుతుంది, కానీ ప్రజల ప్రాణాలు ముఖ్యమని భావించే ఒక ఏకైక ముఖ్యమంత్రి ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒకే ఒక్కడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో దయచేసి మానవతా దృక్పథం ఇలాంటి చాలా ఉన్నాయండి. మాటల్లో ఫైనల్ గా కొత్త ఓటర్లకు కానీ, మన నియోజకవర్గ ప్రజలకు కానీ, మన రాష్ట్ర ప్రజలకు కానీ ఏదైనా చెప్పండి. ఓకే, విద్యావంతులు నేను చెప్పేది ఒకటండి, ఈ సోషల్ మీడియా, ఎల్లో మీడియా, ఫేక్ న్యూస్లు, నేను చెప్పినానో ఇంకొకరు చెప్పినారో మాటలు తీసుకోవద్దండి. ఆన్లైన్లో వెళ్ళండి, గూగుల్ అందరికీ నెట్ అవైలబుల్ ఉంది. కాగ్ రిపోర్ట్స్, నీతి ఆయోగ్ రిపోర్ట్స్ డౌన్లోడ్ చేయండి, చదవండి. యు లర్న్ యువర్ సెల్ఫ్, యు నో యువర్ సెల్ఫ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. Don't believe on anybody else. This is what I would like to advise to the new voters and educated people. Statistics చూడండి. ఏదో నేను వైఎస్సీపీ వాళ్ళు చెప్తున్నారని, టీడీపీలు చెప్తున్నారు, ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు విద్యావంతులు, యూ హ్యావ్ దట్ క్యాపబిలిటీ. మీరు డైరెక్ట్ వెళ్ళి సెర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది. ఉద్యోగాల నుంచి జీబీ రిపోర్ట్స్ కానీ, జియో నెంబర్స్ కానీ, తర్వాత ఎస్పెషల్లీ ఫైనాన్స్ సెషన్స్ ఉంటాయి కదండి, అవన్నీ చూడండి, మీకు తెలుస్తుంది. పేదరికంలో మనం ఎన్నో స్థానాల నుంచి ఎన్నో స్థానాలకు వచ్చినాము. So 8% to reduce the poverty. How about the GDP? We're in top in Andhra Pradesh right now. ఎంత గ్రోత్ వచ్చింది? ఆల్మోస్ట్ 12% గ్రోత్ రేట్ జీడిపి ఎప్పుడైనా జరిగిందా? ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్లో ఎన్నో ప్లేస్ నుంచి ఎన్నో ప్లేస్లో వచ్చినాము. మీరు జస్ట్ గూగుల్ ఇట్, నో యుల్ కమ్ టు నో. కాగ్ రిపోర్ట్స్ చూడండి, నీతి ఆయోగ్ రిపోర్ట్స్ చూడండి. నేనేదో చెప్తే నా మాట లేదు, మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్. యూ కెన్ గో అండ్ చెక్. దిస్ ఇస్ వాట్ మై సిన్సియర్ అడ్వైస్. మా జగనన్న కూడా చెప్పేది ఒకటే, మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అంటున్నారు. దయచేసి యు ఆర్ ఎడ్యుకేటెడ్, యూ నో వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్. మీకు మంచి జరిగిందా? తర్వాత మీకు ఎడ్యుకేషన్ సిస్టమ్ అప్పుడెలా ఉంది, ఇప్పుడెలా ఉంది, వైద్య రంగంలో అప్పుడెలా ఉంది, ఇప్పుడెలా ఉంది, ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఎంత ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, వాట్ ఈస్ ద గ్రోత్ రేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వాట్ ఈస్ ద ఫ్యూచర్ విజన్ ఆఫ్ ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ చూడండి. చూసి దయచేసి మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాను. మీకు తెలుసు, నేను చెప్పేది ఏంటంటే మార్పు అనేది ప్రతి ఒక్కరు కోరుకున్నారు. ఆ మార్పు అనేది మన కళ్ళ ముందు కనిపిస్తున్నా కులం కోసమో, మతం కోసమో, స్వార్థం కోసమో, స్వలాభం కోసమో మన అంతరాత్మను చంపుకొని రాజకీయాలు చేస్తున్నారు. దయచేసి భావి తరాల భవిష్యత్తు కోసం దయచేసి ఇవన్నీ మర్చిపోయి, దేశ చరిత్రలో ఎన్నడూ చెప్పలేంతవరకు మీకు నా వల్ల మంచి జరిగింటేనే నాకు మళ్ళీ ఓటు వేయండి అని విశ్వసనీయత కలిగిన నాయకుడిని ఎంచుకోవడం ప్రజలందరి మీ బాధ్యత. దయచేసి ప్రజలారా, జరిగిన అభివృద్ధిని, మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అది మాత్రమే పరిగణనలోకి తీసుకొని దయచేసి విశ్వసనీయత కలిగిన నాయకుడిని ఎంచుకోవడంలో మీది కూడా బాధ్యత ఉంది. మన భావి తరాలు కూడా ఇంకా మనం మార్పు కోరుకోవాలి అనే సిచ్యువేషన్ దయచేసి తీసుకెళ్లదని నా మనవి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.